మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. మనం ప్రారంభించుకునే ముందు ప్రార్థించుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఈ సమయంన వాక్యాన్ని మేము ధ్యానించుకొనిచుండగా పరిశుద్ధాత్మను మాకు దయచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథములను యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనానికి మనం త్రిప్పినట్లయితే, అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణం విడిచిన తరువాత వారేమైపోవుదురు? ఈ యొక్క ప్రశ్న మనందరికీ ఉంటుందండి. అసలు చనిపోయిన వారికి ఏమవుతుంది, చనిపోయిన తర్వాత వారికి ఏమవుతుంది, వారు లేచి పరలోకానికి వెళ్తారా, లేకపోతే వారు ప్రేమించిన వారితో సంభాషణ చేస్తారా? దీని గురించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే మరి ఈ చనిపోయిన వారి తర్వాత ఏమవుతుందో మాకు కొంచెం వివరణ ఇవ్వగలరండి? ఆమేన్. చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. చనిపోయిన వారు ఏమవుతారు? దేవుని వాక్యాన్ని మీరు చదివినప్పుడు అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. ఇక మరణమైన తర్వాత వారు కదలలేరు. కానీ సాతానుడు ఆదిలోనే దేవుని మాటకు వ్యతిరేకంగా ఒక మాట అన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో ఇక్కడ అవ్వతో మాట్లాడుతూ సాతానుడు ఈ మాటలు చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనములో ఒక అసత్యమైన మాట చదువుతారండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. అదిగోండి, మీరు చావనే చావరు. యూ విల్ నాట్ ష్యూర్లీ డై. ఈ రోజు వరకు సాతానుడు ఆ అసత్యమైన మాటల్ని ఈ రోజు వరకు పలికిస్తున్నాడు. చనిపోయిన వారు చనిపోలేదు, వారు ఇంకా చావలేదు. దేవుని వాక్యమేమో చనిపోయిన వారు ఇక కదలక పడియుందురు అని సెలవిస్తుంటే, సాతానుడు ఈ రోజు వరకు కూడా చనిపోయిన వారు మీరు చావనే చావరు, చనిపోయిన వారు ఎక్కడో ఉన్నారు, ఇదో ఆ పర్గెటరీలోనో ఆ పరదైసులోనో లేక ఇంకెక్కడో ఉన్నారు అని సాతానుడు ఆ అసత్యమైన బోధల్ని ఇంకా తీసుకొని వస్తున్నాడు. అసలు దేవుని వాక్యం చాలా క్లారిటీ మనకిస్తుంది. మీరు చదివిన యోబు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చదవమని నేను కోరుచున్నాను. అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. నరులు పండుకొని అంటే మరణాన్ని నిద్రకి పోలుస్తున్నారు. యోబు గ్రంథాన్ని విజ్డమ్ లిటరేచర్ అని బైబిల్ పండితులు సెలవిస్తున్నారు. ఈ విజ్డమ్, మరణించిన వారి గురించి జ్ఞానము దేవుడు మనకు ఆయన వాక్యంలో ఇస్తున్నారు. అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు, ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. దేవుని వాక్యం చాలా క్లియర్గా, వారు చనిపోయారు, వారిక ఒక గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయారు, వారిక లేవరు. ఎవరు కూడా వారి నిద్రలో నుండి లేపలేరు. కానీ ఎప్పుడు లేస్తారు? వారు లేచే ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించారు. ఆకాశం గతించిపోయినప్పుడు అప్పుడు లేస్తారు. అందుకే పౌలు గారు ఒక మాట సెలవిచ్చారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఆర్భాటంగా ఉంటుంది, ప్రధాన దూత శబ్దంతో ఉంటుంది, దేవుని బూరతో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ రహస్యంగా నిశ్శబ్దంగా ఉండదు. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎప్పుడండి? ఈ భూమి ఆకాశములు గతించిపోయినప్పుడు. అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అప్పుడు వరకు వారు గాఢ నిద్రలో ఉన్నారు.
ఈ భూమి మీద మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి ఎవరు? హేబేలు గారు. ఏబేలు. కయ్యను అన్నయ్య తమ్ముడిని చంపేశాడు. అవును, ఏబేలు మంచివాడు, నీతిమంతుడు. కానీ ఏబేలు గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆదికాండము 4వ అధ్యాయంలో మనకి ఈ మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనము ఒకసారి చదువుతారా? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. హేబేలు నీతిమంతుడిగా మరణించాడు, శ్రేష్టమైన బలి అర్పణ ఇచ్చాడు. ఇక్కడ దేవుడు ఒకవేళ హేబేలు పరలోకానికి వెళ్ళిపోతే అవునండి. అక్కడి నుండి మాట్లాడాలి. అవును. కానీ దేవుడు అంటున్నారు, కయ్యనుతో నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము ఎక్కడి నుండి? నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళట్లేదు. చనిపోయిన వారు గ్రౌండ్. ఎందుకు ఈ భూములోనికి వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే సృష్టికర్త మాట సెలవిచ్చారు. సృష్టికర్త సెలవిచ్చిన మాట ఏంటి? ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేలలో నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. నేలలో నుండి నువ్వు తీయబడ్డావు కాబట్టి నీవు నేలకి వెళ్ళిపోతావు, తిరిగి వెళ్ళిపోవాలి. అవును, పరలోకానికి కాదు. గమనిస్తున్నారా? ఇట్లాగా మన కుటుంబాల్లో ఎవరన్నా మరణించినప్పుడు ఒక దైవ సేవకుడు వచ్చి సాధారణంగా ఏమంటున్నారండి? ఇదిగో అమ్మ చనిపోయింది, దేవుని దగ్గరికి చేరుకో. అమ్మ దేవుని దగ్గర ఉన్నది, పరలోకంలో ఉన్నది. ఏదైనా తోటలో ఆ పువ్వులు కోసుకుంటుంది, ఆ పండ్లు తింటుంది. నాన్న చనిపోయాడు, అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. ఈ మాటలు వినటానికి చాలా కొంచెం బాగానే ఉంటాయి. ఎందుకంటే చనిపోయారని దుఃఖించే ఆ కుటుంబ సభ్యులకి ఈ మాటలు విన్నప్పుడు కొంచెం ఆదరణ కలుగుతుంది. కానీ ఒక విషయం మనం గమనించాలి ప్రియ స్నేహితులారా, ఆదరణకు అబద్ధం జోడించి అబద్ధము మీద ఒక అబద్ధం చెప్పి మనము ఒకరిని ఆదరించగలమా? లేదు. అసత్యపు మాటలతో ఒకరిని ఆదరించగలమా? అలాంటి మాటలు ఆదరణ కలిగించగలవా? లేదు ప్రియులరా. దేవుడు అసత్యముతో మనకు ఆదరణ అనుగ్రహించట్లేదు. లేదు. ఆయన ఎప్పుడు సత్యము, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నానని ప్రభు సెలవిచ్చారు. సత్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంటే, అసత్యము సాతానుకు సూచనగా ఉన్నది. అంటే అసత్యపు మాటల వలన మనం ఆదరణ పొందుతుంటే అది ఎక్కడ వస్తుందండి? సోర్స్ సాతాను. ఈ సమయమందు 5 కారణాలు మనం తెలుసుకుందాం. 5 ప్రాముఖ్యమైన విషయాలు. మన ప్రియులు పరలోకంలో లేరని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు లేరో బైబిల్ నుండి 5 విషయాలు మనం చూసుకుందాం. నెంబర్ 1, చనిపోయిన మన ప్రియులు పరలోకంలో ఉంటే, పరలోకానికి చేరితే, చనిపోయిన వెంటనే పరలోకానికి చేరితే, యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వలన లాభం ఏంటి? యేసుక్రీస్తు వారు 2వసారి వచ్చి ఈ భూలోకానికి రావాల్సిన పని ఏంటి? చనిపోయిన వారు చనిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు కదా పరలోకానికి. ఇంకా ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళవలసిన అవసరత ఏంటి? ఆయన అన్నారు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో, నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను తీసుకుని వెళ్తానని ప్రభు సెలవిచ్చారు. ఆ వాగ్దానము యొక్క అర్థం ఏంటి? అది లాభం ఏంటి?
అర్ధరహితం అయిపోతుంది. అట్లాగే పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనము ఒకసారి చూసినట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. లేవటం ఏంటి? వారు ఆల్రెడీ పరలోకంలో ఉంటే ఇక్కడ వారు లేవటం ఏంటి? గమనిస్తున్నారా ప్రియులరా? దట్ టీచింగ్ ఈజ్ నాట్ బిబ్లికల్. చనిపోయిన వారు పరలోకమునికి వెళ్ళారని, పరలోకానికి చేరారని చెప్పిన ఆ మాటలు అసత్యమని దేవుని వాక్యం నుండి మనం చూస్తున్నాం. వారు పరలోకానికి చేరిపోతే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వలన ప్రయోజనం ఏంటి? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని అంటున్నారు. ఎక్కడి నుండి లేస్తారు వారు పరలోకంలో ఉంటే? రెండవ కారణం, చనిపోయిన వారు పరలోకంలో చేరిపోతే వారు పరలోకంలో ఏం చేస్తున్నారు? కొంతమంది దైవ సేవకులు అంటారు, పరలోకంలో వారు దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు, ఆ వీణ వాయిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? 115వ కీర్తన 17వ వచనంలో ఈ సత్యము మనకు కనపడుతుంది. 115వ కీర్తన 17వ వచనము, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. అవును, చనిపోయిన వారు యెహోవాను స్తుతింపరు. అవును, దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉన్నది. చనిపోయిన వారు దేవుణ్ణి స్తుతించరు. ఎందుకంటే వారు పరలోకంలో లేరు, వారు సమాధుల్లో ఉన్నారు, భూమిలో ఉన్నారు. మొన్నైనది మరలా మొన్నైపోయింది. కాబట్టి మనం చనిపోయిన మన ప్రియులు పరలోకంలో లేరు, వారు యెహోవాను స్తుతింపరు. 88వ కీర్తన 10-11 వచనాల్లో మరొక సత్యము మనకు కనపడుతుంది. 88వ కీర్తన 10-11. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? అబ్బా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? దేవా, నీ అద్భుత కార్యములు చూపిస్తే మృతులు చూడగలరా? చూడలేరు. ప్రేతలు లేచి నిన్ను స్తుతించగలరా? లేదు. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా అంటే చనిపోయిన స్థితిలో నీ కృపను వివరించగలరా? దాని అర్థం ఏంటంటే లేదు, అసాధ్యము అని అర్థం. నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? లేదు. గమనిస్తున్నారా ప్రియులరా? చనిపోయిన మన ప్రియులు పరలోకంలో లేరు అని చెప్పడానికి రెండవ కారణము మనం చూస్తున్నాం. మూడవ కారణానికి మనం వెళ్దాం. మూడవ కారణం, చనిపోయిన మన ప్రియులు పరలోకంలో లేరు, వారు సమాధుల్లో ఉన్నారు, వారు గాఢ నిద్రలో ఉన్నారని చెప్పడానికి మూడవ కారణం. ఒకవేళ చనిపోయిన మన ప్రియులు వారు పరలోకంలో చేరిపోతే, దేవుని దగ్గర ఉంటే, మరి ఈ భూమి మీద విషయాలు వారు చూడొచ్చు కదా. అవునండి, ఖచ్చితంగా. చాలాసార్లు మన అమ్మ కానీ, అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ వారు ఎంత ప్రేమ చూపిస్తారంటే, చాలాసార్లు అమ్మ ఏదన్నా తినకముందు, ఒక యాపిల్ కాయ అనుకోండి, ఆ తినకముందు పిల్లల్ని కొరుక్కోమంటుంది, మనం తిన్న తర్వాతే అమ్మ తింటుంది. అలాంటి ప్రేమ గల వారిని మనకు తెలుసు. అంటే ఎప్పుడు వారి దృష్టి, ఆ తల్లి దృష్టి పిల్లల మీదే ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు వారు నోట్లో ముద్ద పెట్టుకోకముందు ఫస్ట్ కలిపి పిల్లల నోట్లో పెట్టి అప్పుడు వారు తింటారు. అప్పుడు పిల్లలు తినేసినా సరే మరలా వారికి కొంచెం తినిపించి, నువ్వు తిన్న తర్వాతే నేను తింటానని ఎంతో ప్రేమ వారు చూపిస్తారు. మరి చనిపోయిన అమ్మ గనక పరలోకానికి వెళ్ళిపోతే ఆమె దృష్టి అంతా ఎక్కడుంటుంది? ఈ భూమి మీదే, పిల్లల మీదే ఉంటుంది. మరి నీకు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఆమె సంతోషంగా ఉండగలదా?
నీకేదన్నా ఇబ్బంది కలిగి నీ విచారంలో ఉంటే, వారు పరలోకంలో ఉంటే వారికి ఏమన్నా సంతోషము ఉంటుందా? ఏం సంతోషమేక? అవును ప్రియులరా, అందుకే వారు పరలోకానికి వెళ్ళటం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనంలో చనిపోయిన వారి గురించి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోబు 14:21. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. గమనిస్తున్నారా? చనిపోయిన వారి యొక్క పిల్లలు ఘనత వహించినా వారికి తెలియదు. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపకయుందురు. చనిపోయిన వారికి వారి పిల్లలు, వారి మనవలు అణిగిపోయారు, పరిస్థితి వలన చితికిపోయారని అలాగా వారికి తెలియదు. ప్రసంగి 9వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వచనములు, బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమీయు ఎరగరు. చనిపోయిన వారు ఏమీయు ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలుగదు. అవును, ఏ లాభం కలగదు. 6వ వచనం కూడా చదువుదామండి. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి నెప్పటికి వంతు లేదు. గమనిస్తున్నారా ప్రియులారా? వారి ప్రేమ అంతానికి వచ్చేసింది. అసూయ. వారు ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికీ వంతు లేదు. గమనిస్తున్నారా? చనిపోయిన వారు పరలోకంలో లేరు. చనిపోయిన వారు వారికి ప్రేమించరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. వారి పిల్లలు ఘనత వహించినా వారికి తెలియదు. ఒకవేళ వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులు అణిగిపోయినా వారికి తెలియదు. ఎందుకంటే చనిపోయిన వారు సమాధుల్లో గాఢ నిద్రలో ఉన్నారు. వారి యొక్క ప్రణాళికలు 146వ కీర్తన 4వ వచనంలో చనిపోయిన వారి గురించి ఈ మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. చనిపోయిన వారి గురించి 146వ కీర్తన 4వ వచనం, వారి ప్రాణము వెడలిపోవును, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును, వారి సంకల్పములు నాడు నశించును. వారి ఆలోచనలు ఆ రోజుతో ఎండ్ అయిపోతున్నాయి. చనిపోయిన వారితో ఎండ్ అయిపోతున్నాయి. 6వ కీర్తన 5వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం ప్రియులరా. చనిపోయిన వారికి ఆ ఆలోచనలు కూడా ఉండవు ప్రియులరా, ఆ ప్రణాళికలు ఉండవు. 6వ కీర్తన 5వ వచనం చదవమని కోరుచున్నాను. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. మరణించిన వారికి దేవుని గూర్చిన జ్ఞాపకం కూడా లేదు. దేవుని గురించే వారి జ్ఞాపకం లేకపోతే ఇంకా మన గురించి ఏమి జ్ఞాపకం ఉంటుంది? ఒక గాఢ నిద్రలోనికి చనిపోయిన వారు వెళ్ళిపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులరా, 4వ కారణం, ఒకవేళ చనిపోయిన వారు పరలోకానికి వెళ్ళిపోతే, పరలోకంలో ఉంటే, పరలోకంలో ఉన్నారు అని మనము అలాంటి నమ్మకము మనకున్నట్లయితే ఏమవుతుందో తెలుసా? అది ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? చనిపోయిన వారు పరలోకంలో ఉన్నారు. చనిపోయిన అమ్మ కానీ, నాన్నగారు కానీ, ఆ దైవ సేవకుడు కానీ పరలోకంలో ఉంటే వారు మరలా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడే అవకాశము ఉంటుంది. గమనిస్తున్నారా ప్రియులారా? ఒక రోజున ఒక రాజు, ఆయన పేరు సౌలు రాజు, సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత ఏం చేశాడో తెలుసండి? ఇప్పుడు సమూయేలు ప్రవక్తను కలుసుకోవడానికి వెళ్ళాడు. చనిపోయాడు సమూయేలు ప్రవక్త. ఎలా కలుసుకోవాలి? ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? కరణ పిచాచము గల ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి వెళ్ళి చూద్దామా? 1 సమూయేలు 28వ అధ్యాయము 11వ వచనం చదవవలసిందిగా నేను కోరుచున్నాను. 1 సమూయేలు 28వ అధ్యాయం 11వ వచనము. ఆ స్త్రీ
నీతో మాట్లాడుటకై నేనెవని రప్పింపవలెనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలెననెను. ఎక్కడికి వెళ్ళాడండి? కర్ణపిశాచము, భూత వైద్యం చేసే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అవును, నేను ఎవరిని రప్పించాలి? చనిపోయిన ఎవరిని రప్పించాలి అంటే సమూయేలు ప్రవక్తనే రప్పించన్నాడు. ఆమెకు టెన్షన్ పుట్టింది. సరే, మనం క్రిందకి చదివితే ఆ సమూయేలు ప్రవక్తలాగా ఒక వ్యక్తి చూడొచ్చండి. ఏమవుతుందో మనము చూద్దామండి. ఆ 12వ వచనము, ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నన్నెందుకు మోసపుచ్చితమని సౌలుతో చెప్పగా, ఒకసారి చదువుదామండి 13వ వచనం. రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా 14వ వచనానికి వెళ్దామండి. ఏం కనపడింది? అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, దుప్పటి కప్పుకున్న ఒక ముసలివాడు సేమ్ సమూయేలు ప్రవక్తలాగే ఉన్నాడు. ఆయన స్వరం సమూయేలు ప్రవక్తలాగే ఉన్నది. ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడా? ఎవరండి? అది నిజంగా సమూయేలు ప్రవక్త? ఒకవేళ నిజంగా సమూయేలు ప్రవక్త అయితే, సమూయేలు ప్రవక్త, చనిపోయిన సమూయేలు ప్రవక్త ఒక భూత వైద్యం చేసే, కర్ణ పిశాచం చేసే వ్యక్తి యొక్క స్వాధీనంలో ఉన్నాడా? ఏమాత్రం కాదు. మరి ఎవరు? అదిగో సమూయేలు ప్రవక్త వలె ఒక దుప్పటి కప్పుకొని ఒక ముసలాయనగా వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? దేవుని వాక్యము మనకి పట్టబయలు చేస్తుంది, క్లారిటీ ఇస్తుంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో అది ఎవరో మనకు తెలుస్తుంది ప్రియులారా. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. అది సమూయేలు ప్రవక్త కాదు. సమూయేలు ప్రవక్త రూపములో వచ్చిన దుష్ట దూతల్లో ఒకరు. గమనిస్తున్నారా ప్రియులరా? అపవాది సాతానుడు పరలోకము నుండి పడద్రోయబడినప్పుడు సాతానుతో పాటు ఎంతమంది దూతలు పరలోకం నుండి పడద్రోయబడ్డారు? 3వ భాగం దూతలు. వారు ఇలాగా సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలుగా వస్తున్నారు. అవును ప్రియులరా, దేవుని వాక్యం స్పష్టంగా బయలుపరుస్తున్నది. చనిపోయిన వారు సమాధుల్లో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. వారిని ఎవ్వరూ కూడా లేపలేరు. వారిక ప్రేమించరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. వారి ఆలోచనలు ఆగిపోయి నాడి నశించినవి. వారు దేవునితో కూడా దేవుని స్తుతింపరు. దేవుడు వారితో మాట్లాడలేరు. చనిపోయిన వారికి ఏమీ తెలియదని దేవుని వాక్యం సెలవిస్తుంటే అసత్యమైన ఈ బోధన అంటే చనిపోయిన వారు ఎక్కడో ఉన్నారంటే వారు వచ్చి మనతో మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. ఇలాగ సాతానుడు మోసానికి ఆ దుష్ట దూతలు చనిపోయిన వారి రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గనక చనిపోయిన వారు గాఢ నిద్రలో ఉన్నారని మనం నమ్మినట్లయితే అలాంటి మోసాలకి అవకాశము లేదు. గమనిస్తున్నారా? కాబట్టి సత్యములో మనం ప్రతిష్ఠింపబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థించారు. నీ వాక్యమే సత్యము. ఆఖరి కారణం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ప్రేమించిన ఒక వ్యక్తి మరణించాడు. ఏం పేరండి? లాజరు మరణించాడు. ఆ లాజరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడే యేసు ప్రభు వారికి వార్త వచ్చింది, కానీ ఆయన వెళ్ళలేదు. తర్వాత లాజరు చనిపోయాడు, మళ్ళీ వార్త వచ్చింది. చనిపోయి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళారండి? 4 రోజులు అయిపోయిన తర్వాత, 4 days తర్వాత మన యేసయ్య వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లాజరును ఆయన బయటికి లేపారు. లాజరు సమాధుల నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు లాజరు దగ్గరికి వెళ్ళి, ఎవరన్నా లాజరు చనిపోయి 4 రోజులు అవుతుందే,
అసలు చనిపోయిన వారి పరిస్థితి ఎలా ఉందో చెప్పమని ఎవరన్నా అడిగారా? అడగలేదు. లాజరు ఇదిగో చనిపోయినప్పుడు ఇలా జరుగుతుందని లాజరు ఏమైనా చెప్పాడా? ఏమీ లేదు. ఎందుకంటే చనిపోయిన వారు ఏమీయూ ఎరగరు. ద డెడ్ నో నథింగ్. అంత మాత్రమే కాదు, చనిపోయిన వారు పరలోక రాజ్యం చేరిపోతే లాజరు కూడా పరలోకానికి చేరి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లాజర్ని బయటికి రమ్మన్నారు కానీ క్రిందకి రమ్మనలేదు. ఒకవేళ లాజర్ని యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడిగా చేసినప్పుడు లాజరు ఏమనాలి? ప్రభువా, నేను పరలోకంలో ఉన్నాను, మరలా ఎందుకునైనా ఆ కంపైన భూలోకానికి ఎందుకు ప్రభువా అని లాజరు అనలేదు. లాజరు బయటికి రమ్ము. అవును ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తున్న సత్యం ఏంటంటే చనిపోయిన వారు పరలోకానికి వెళ్ళలేదు. చనిపోయిన వారు వారి సమాధుల్లో ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు అంటున్నారు, దీనికి ఆశ్చర్యపడకుడి. డోంట్ బి సర్ప్రైజ్డ్. ఏంటండి? ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని. ఒక కాలం వస్తుంది. ఎక్కడి నుండి వింటారంటండి? సమాధులలో నుండి. సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చారు. కిందకి కాదండి, వారి సమాధుల్లో నుండి బయటకు వస్తారు. ఎవరి మాటలు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? అందుకే పౌలు గారు రాస్తున్నారు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచ్చున. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. దానియేలు కూడా అంటాడు, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో దానియేలు 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలొగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. అవునండి, నిత్య జీవం పొందడానికి ఎక్కడి నుండి వస్తున్నారు? సమాధుల్లో నుండి బయటకు వస్తున్నారని దానియేలు 12వ అధ్యాయము 2వ వచనం రాస్తున్నారు. యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 32వ వచనంలో కంక్లూజివ్ ఎవిడెన్స్. చనిపోయిన వారికి ఏం జరుగుతుంది? వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాయబడు. హల్లెలూయా. వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాయబడి. అంటే గాడ్ కీప్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద డెడ్. చనిపోయిన వారు సాతాను యొక్క స్వాధీనంలో కాదు, చనిపోయిన వారు దేవుని స్వాధీనంలో ఉన్నారు. అవును ప్రియులరా, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారా? వారిని మరలా ఆయన శక్తితోటే దేవుడు లేపుతారు. చనిపోయిన వారి గురించి మనం వరి అవ్వక్కర్లేదు, ఎందుకంటే వారు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ రోజున మన జీవితాలు దేవుని వాక్య ప్రకారంగా మనం సరి చేసుకోవాలి. క్రీస్తుతో మనం సంబంధం కలిగి ఉండాలి. అట్టి అనుభవము దేవుడు నీకును నాకును అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా హృదయాలతో మాట్లాడినందుకు నీకు వందనములు. సత్యములో మమ్మలను ప్రతిష్ఠించమని మిమ్మల్ని కోరుచున్నాము. నీ వాక్యమే సత్యము. నీ వాక్య వెలుగులో మేము జీవించినట్లు మీ కృప మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.